జాతీయ కమిటీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఇవాళ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీ తరఫున మీకందరికి కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ లేబర్ కోడ్ల మూలంగా వచ్చినటువంటి లేబర్ కోడ్ల మూలంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ల మూలంగా ఉన్న హక్కుల్ని మొత్తం కోల్పోయేటువంటి పరిస్థితి. ఒక స్త్రీలు అనేటువంటి విషయమే కాదు, పురుషులు అందరూ కార్మికులు మొత్తంగా కూడా తమ సమస్త హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ప్రధానంగా దాదాపు ఒక 150 సంవత్సరాల పాటు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ కూడా ఒక్కొక్కటిగా కోల్పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ దాపురించింది. సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, మనం మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు ఏమిస్తే అది తీసుకొని మాట్లాడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుంది ఇవాళ? ప్రపంచంలో యుద్ధం జరుగుతూ ఉంది అనేక దేశాల్లో. ఇవాళ అన్నీ కూడా సామాన్యులు వాడుకునేటువంటి అన్నిటికీ ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉండే. తిండి లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో మేము 25 రూపాయలకే భోజనం పెడతామని పిలిచేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మన అవసరం ఎంత ఉంది ఈ సమాజానికి, మనం చేస్తున్నటువంటి శ్రమ ఈ సమాజానికి ఎంత అవసరము అనేటువంటి విషయం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనల్ని మాత్రం మనుషులుగా, మనల్ని మాత్రం కార్మిక హక్కుల్ని గుర్తించే వైపు వాళ్ళు ఈ ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. కనీసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి పాశవికమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్ల వల్ల నష్టపోతున్న కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా ముందుకొస్తున్నటువంటి కాంగ్రెస్ కనీసం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈ 4 లేబర్ కోడ్లను నేను అమలు పరచను అనేటువంటి దాన్ని కూడా మాట్లాడినటువంటి దుస్థితి ఇవాళ మనకు కనబడతా ఉంది. అందుకోసమే కార్మిక వర్గం ఎప్పుడు కూడా, ఏ పార్టీ కూడా, అధికార పార్టీలు ఏవి కూడా కార్మిక వర్గ హక్కుల్ని కాపాడేటువంటి పార్టీలు కావు. మన పోరాటాలే హక్కుల్ని కాపాడతాయి, మన ఆందోళనలే మన హక్కుల్ని కాపాడతాయి, మనం చేసేటువంటి మన జీవన మరణ పోరాటమే మన హక్కుల్ని కాపాడతాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మనం అందరం కూడా మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి పోరాడదాం. మన హక్కుల్ని కాపాడుకోవడానికి మన హక్కుల్ని కాపాడుకోవడానికి రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను.